హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనకు టాపిక్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్ అండి. సో ఫస్ట్ ఒక పేపర్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసినాం, ఇది సెకండ్ పేపర్. సో ఇందులో క్వశ్చన్స్ అన్ని ఆర్థమెటిక్ రీజనింగ్ పైన క్వశ్చన్స్ అన్నీ క్లియర్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అంటున్నాడు. సో ఇచ్చిన ఈ ఫ్రాక్షన్స్లో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి అంటున్నాడు, ఒకసారి చూద్దాం. ఇక్కడ 7/6, 7/9, 4/5 అండ్ 5/7. ఈ 4 ఇట్లలో ఒకసారి చూడండి, 7/6 ఉంది, 7/9 ఉంది, 4/5, 5/7 ఉంది. ఈ అన్ని ఫ్రాక్షన్స్లో ఇక్కడ న్యూమరేటర్ అనేది చిన్నగా ఉండి డినామినేటర్ అనేది పెద్దగా ఉంటే అది లెస్ దెన్ 1 అవుతుందండి. న్యూమరేటర్ చిన్నగా ఉండి డినామినేటర్ పెద్దగా ఉంటే అది లెస్ దెన్ 1 అవుతుంది. బట్ ఇక్కడ న్యూమరేటర్ పెద్దగా ఉంది అండ్ డినామినేటర్ చిన్నగా ఉంది కాబట్టి ఇది మోర్ దెన్ 1 అవుతుంది, ఇది మోర్ దెన్ 1. కాబట్టి దీన్ని లెస్ దెన్ 1 అంటే ఈ విధంగా తీసుకోవాలి. సో దీన్ని పక్క పెట్టేసండి. ఇందులో ఈ ఇచ్చిన ఫ్రాక్షన్స్లో అన్నీ కూడా బిలో 1 ఉంటాయి, ఇది ఒకటి ఎబోవ్ 1 ఉంది. సో ఇక్కడ ఎబోవ్ 1 ఉంది కాబట్టి ఈ 1 పక్కన పెట్టండి, వీటిలలో స్మాలెస్ట్ ఉంటుంది. సో ఒకసారి చూడండి, 7/9 ఉంది, 4/5 ఉంది. సో ఇవి రెండిట్లలో ఏది స్మాల్ ఏది బిగ్గర్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇవి రెండింటిని క్రాస్ మల్టిప్లై చేద్దాం. 5 7s 35 అండ్ 9 4s 36. సో ఇవి రెండిట్లలో 35 ఇది వచ్చింది, 36 ఇది వచ్చింది కాబట్టి 35 అనేది మనకు స్మాలర్ అవుతుంది, ఇక్కడ 36 అనేది బిగ్గర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 7/9 అనేది స్మాల్ అయింది, ఇది బిగ్ అయింది కాబట్టి దీన్ని వదిలేద్దాం. సో నెక్స్ట్ ఇవి రెండిట్లలో చూద్దాం, 7/9 అండ్ 5/4, 5/7. సో ఇక్కడ ఇవి రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయండి. 7 7s 49 అండ్ 9 5s 45, 9 5s 45. సో ఇక్కడ 5/7 అనేది స్మాలెస్ట్ అవుతుంది, 5/7 స్మాలెస్ట్ అవుతుంది. సో ఇందులో 7/6ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గ్రేటర్ దెన్ 1 ఉంటుంది. సో మనకు స్మాలెస్ట్ ఏమవుతుందండి, 5/7. ఓకే, సెకండ్ క్వశ్చన్ అండి, 52/x ఇచ్చిండు ఈజ్ ఈక్వల్స్ టు √169/289 ఇచ్చిండు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. సో ఇందులో ఎక్స్ వాల్యూ అనుకోమంటున్నాడు. 52/x అండ్ 169 అనేది 13² అండి. సో √13² = 13 అవుతుంది. 189 అనేది 17², సో √17² ఈజ్ 17 అవుతుంది. సో 52/x ఈజ్ ఈక్వల్స్ టు 13/17. 13 1s 13 4s. సో x ఈజ్ ఈక్వల్స్ టు 17 4s 68. సో x ఈజ్ ఈక్వల్స్ టు 68 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పాయింటింగ్ టువర్డ్స్ ఏ టీచర్ సిట్టింగ్ ఇన్ ద టీచర్స్ రూమ్, Paulo said to his friend, she is the sister of the father of the sister of my brother. She is the sister of the father of the sister of my brother. So how is the teacher related to Paulo? How is the teacher related to Paulo? So my brother అంటే Paulo's brother. So sister of Paulo's brother, sister of my brother. So Paulo's brother వల్ల sister. ఇక్కడ ఇచ్చిండు ఫాదర్ ఆఫ్ ద సిస్టర్, పాలోస్ బ్రదర్స్ సిస్టర్ వల్ల ఫాదర్. సో ఫాదర్ అండ్ ఫాదర్ వల్ల సిస్టర్, మళ్ళీ ఫాదర్ వల్ల సిస్టర్. ఫాలోకి ఏమవుతుంది, పాలో వల్ల బ్రదర్ సిస్టర్, వీళ్ళు ముగ్గురు కూడా సిబ్లింగ్స్ అండి. సిబ్లింగ్స్ మీన్స్ తోడబుట్టిన వాళ్ళు. సో వీళ్ళ యొక్క ఫాదర్ వల్ల సిస్టర్. ఇక్కడ పాలోకి ఏమవుతుంది, పాలోకి ఆంట్ అవుతుంది, అది కూడా పెటర్నల్ ఆంట్ అవుతుంది.
సో పాలోకి బ్రదరు, మై బ్రదర్, పాలో బ్రదర్, బ్రదర్ వల్ల సిస్టరు, సిస్టర్ వల్ల ఫాదరు, ఫాదర్ వల్ల సిస్టర్ మళ్ళీ. సో పాలో అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ వీళ్ళు ముగ్గురు కూడా సిబ్లింగ్స్ అంటే తోడబుట్టిన వాళ్ళు. వీళ్ళ ముగ్గురు యొక్క ఫాదరు, ఫాదర్ వాళ్ళ సిస్టరు, పాలోకి ఏమవుతుంది, పాలోకి కానీ వాళ్ళ బ్రదర్కి కానీ వాళ్ళ సిస్టర్ కానీ ఈమె ఆంట్ అవుతుంది. అది కూడా పెటర్నల్ ఆంట్ అవుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఆడ్ వన్ అవుట్. ఇయర్, సెంచరీ, టైము, డెకేడ్ ఇచ్చిండు. ఇయర్ ఇచ్చిండు, సెంచరీ ఇచ్చిండు, టైం ఇచ్చిండు అండ్ డెకేడ్ ఇచ్చిండు. ఇక్కడ ఇయర్ అంటే 1 year 365 days, సెంచరీ అంటే 100 years, సెంచరీ అంటే 100 years అండ్ డెకేడ్ అంటే 10 years, డెకేడ్ అంటే 10 years. ఇవన్నీ కూడా టైము, ఇది ఒక్కటి డిఫరెంట్ అండి. టైం అనేది డిఫరెంట్. ఇయర్, సెంచరీ, డెకేడ్ ఇవన్నీ కూడా ఈ టైంలో ఇవన్నీ పార్ట్స్, ఇది ఒకటి డిఫరెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ 25418? 25418. సో మామూలుగా యావరేజ్ అంటాం, దీన్నే మీన్ అంటాం, అర్థమెటిక్ మీన్ అంటాం, యావరేజ్ అంటాం, తర్వాత మీన్ అని కూడా అంటాం. వీటిని ఏంటండి, మీన్ యొక్క ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్, సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. సో 2 + 5 + 4 + 1 + 8 by 1 2 3 4 5 ఎంతండి, 5 + 5 10 + 10 20, 20 by 5 that is 4. సో ఇది అర్థమెటిక్ మీన్ అన్నా, యావరేజ్ అన్నా ఇవన్నీ ఒకటేనండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, దేర్ ఆర్ 6 consistents in a beauty pageant. Model Q is taller than model A but shorter than model E. Model X is not as tall as model E but is taller than model I. Model F is taller than model I but shorter than model Q. Who among the following is the tallest అన్నాడు. ఇక్కడ టోటల్ 6 consistents ఉన్నారండి. ఇక్కడ బ్యూటీ పెజెంట్ అంటే ప్రదర్శన. సో ఇందులో Q is taller than model A. Model Q is taller than model A but shorter than model E. But shorter than model E. And next, model X is not tall as model E. So X E లాగా tall కాదు అంటే E అంత పొడవు X లేదు. But model X is not tall as model E but taller than model I, but taller than model I. Model F is taller than I. Model F is taller than I. Model F is taller than I but shorter than Q, but shorter than Q. Q కంటే shorter, Q కంటే shorter. సో ఇందులో చూడండి ఒకసారి, Q is taller than A but shorter than E. E కంటే Q E కంటే చిన్నది, A కంటే పెద్దది. అండ్ X is not as tall as model E. E కంటే X చిన్నది, పొడవు తక్కువగా ఉంటుంది. అండ్ బట్ టాలర్ దాన్ I. X I కంటే టాల్. అండ్ మోడల్ F ఈజ్ టాలర్ దాన్ I బట్ షార్టర్ దాన్ Q. సో ఇవన్నిట్లో చూడండి ఒకసారి, Q కంటే E పెద్దది, ఈ కంటే Q పెద్దది, ఈ కంటే Q చిన్నది, ఈ కంటే X కూడా చిన్నది, ఈ కంటే Q చిన్నది, Q కంటే F, E ఇవన్నీ చిన్నవి. సో 1 2 1 2 3 4 5 అండ్ 6. సో ఇవన్నిట్లలో కూడా E అనేది టాలెస్ట్గా తీసుకోవచ్చు, ఎందుకంటే Q చిన్నది అండ్ A చిన్నది, X చిన్నది అండ్ I చిన్నది,
ఎఫ్ చిన్నది అండ్ ఐ చిన్నది. అంటే ఎన్ని చిన్నగా ఉన్నాయి, ఎన్ని ఈ కంటే ఈ అందరికంటే పొడవుగా ఉండడానికి ఇక్కడ చూడండి క్యూ చిన్నది, ఏ చిన్నది అండ్ ఎక్స్ అండ్ ఎఫ్ ఇవన్నీ కూడా చిన్నగానే ఉన్నాయి కాబట్టి ఈ అందరికంటే టాలెస్ట్. ఈ ఈజ్ టాలెస్ట్. సో ఈ కంటే క్యూ, ఏ, ఎక్స్, ఎఫ్ ఇవన్నీ కూడా చిన్నగానే ఉన్నాయి కాబట్టి ఈ టాలెస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 7th క్వశ్చన్. ద ప్రజెంట్ వర్త్ ఆఫ్ ₹338 డ్యూ ఇన్ 2 years ఎట్ 4% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ అంటున్నాడు. ఇక్కడ ప్రజెంట్ వర్త్ ఏమిచ్చిండు, ద ప్రజెంట్ వర్త్ కనుక్కోమంటున్నాడు. ఇక్కడ 338 అనేది టోటల్ అమౌంట్, డ్యూ ఇన్ 2 years 4% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ టోటల్ అమౌంట్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్తో కలిపి టోటల్ అమౌంట్ అనేది ఇంత వచ్చింది. ఎన్ని ఇయర్స్లో, 2 yearsలో 4% per annumకి. అయితే అసలు ఎంత అంటున్నాడు అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత. సో ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఇనిషియల్గా ఉన్న అమౌంట్ ఎంత, ఆ అమౌంట్ని 2 yearsలో 4% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే 338 వచ్చింది. వచ్చినప్పుడు అసలు ప్రజెంట్ వర్త్ మీన్స్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటున్నాడు. ఇక్కడ టోటల్ అమౌంట్ అంటే ఏంటంటే ఏ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అండి. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు. సో ఇక్కడ సిఐ తీసుకుంటున్న కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు మనకు ఏ అంటే టోటల్ అమౌంట్. సో దీన్ని అమౌంట్ అంటూ. అమౌంట్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. దీనికి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఒక ఫార్ములా ఉంది చూడండి. టోటల్ అమౌంట్ ఈక్వల్ టు పి ఇంటూ 1 + r/100 ఇందులో ఎన్ అంటే టోటల్ అమౌంట్, పి అంటే ప్రిన్సిపల్ అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో ఇప్పుడు ఈ టోటల్ అమౌంట్ ఏమి ఇచ్చింది మనకు, ₹338 ఇచ్చిండు. 338 ఈజ్ ఈక్వల్స్ టు పి. ఈ పిని మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఇంటూ 1 + r అంటే 4/100 పవర్ 2. 4 1s 4, 25. సో 25 1s 20, 25 into 1 25 plus 1 26. సో P into 26/25 into 26/25 అంతే కదా, 26 25. ఓకే. సో ఇప్పుడు 338 is equals to P into 26 into x, 26 676/625. సో ఇప్పుడు P is equals to ఏమొస్తుందంటే P is equals to 625 into 338/676. 676 338. సో ఇక్కడ 338 676 చిన్న నెంబర్ ఉంది కాబట్టి పాయింట్ తీసుకుందాం. సో పాయింట్ తీసుకుంటే ఇక్కడ 0 వస్తుంది. 676 into 5 6 6 36 అవుతుంది కదా. సో ఇంటూ 6 5 6 6 36 అవుతుంది. ఇక్కడ 3 3 ఉంది కాబట్టి 6 5 30 అవుతుంది. 5 6 30, 5 7 35, 38, 5 6 30 plus 3 33. సో 0. సో 625 into 1/2. 0.5 means 1/2. సో 2 3s 2 3s 2 1s 2 2s పాయింట్. సో P is equals to 312.5. 312.5. సో ఇక్కడ 335 అనేది టోటల్ అమౌంట్ అండి. ఇక్కడ క్వశ్చన్లో మనం కనుక్కోమనేది ఏంటంటే ప్రజెంట్ వర్త్ మీన్స్ ప్రజెంట్ ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ 2 yearsలో 4% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్కి
338 రూపీస్ అయితే యాక్చువల్గా ప్రజెంట్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఎంత అండి 312.5. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/√2 + 1 దెన్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అంటున్నాడు. ఇక్కడ ఎక్స్ ఇచ్చిండు, ఇక్కడ +1 చేస్తే మనకు వాల్యూ ఏమి వస్తుంది అంటున్నాడు. 1/√2 + 1 + 1 + 1 దట్ ఈక్వల్ టు 1 ప్లస్ ఇక్కడ √2 + 1ని దీనికి ఇంటూ చేస్తాం. సో 1 × √2 √2 + 1 /√2 + 1. సో √2 + 2/√2 + 1. సో ఇది ఎక్స్ ప్లస్ 1 అండి. దీన్ని డినామినేటర్ని రేషనలైజ్ చేద్దాం. √2 - 1/√2 - 1. సో √2 - 1/√2 - 1 చేస్తే కింది రేషనలైజ్ అయిపోతుంది. సో మనకు వచ్చే వాల్యూ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ √2 × √2 2, √2 × √2 2 అండ్ నెక్స్ట్ √2 × -1 -√2 ప్లస్ √2 and 2, √2 × 2 that is 2√2 minus 2 × -1 that is -2 by root a plus b into a minus b that is a square minus b square, a plus b a minus b, a square minus b square. So √2 square 2 అవుతుంది -1. ఇక్కడ +2 -2 క్యాన్సర్, 2√2 - √2 that is √2. So √2 is our answer. సో ఆప్షన్స్లో √2 ఆన్సర్ ఉంది కాబట్టి మనం రేషనలైజ్ చేసినాం. లేకపోతే మన ఆన్సర్ √2 + 2/√2 + 1 అవుతుంది. రేషనలైజ్ చేసిన తర్వాత √2 ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, బ్లడ్ రిలేషన్స్. దెర్ ఆర్ 6 members ఇన్ ఏ ఫ్యామిలీ నేమ్డ్ A, B, C, D, E and F. B is the wife of C. C is the son of E. E is the brother of C. D is the sister of A. B is the daughter-in-law of F. How is E related to D అంటున్నాడు. How is E related to D? So first one ఏమి ఇచ్చినండి, B is the wife of C. B is wife of C. ఆల్రెడీ మనం బ్లడ్ రిలేషన్స్ ఒక చార్ట్ వేసుకున్నామండి ప్రీవియస్ వీడియోలో. సో ఆ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం, బి ఈజ్ ద వైఫ్ ఆఫ్ సి అంటే బి అండ్ సి కపుల్ కాబట్టి వీళ్ళకి డబుల్ బాండ్ తీసుకుంటాం. సో బి వైఫ్ కాబట్టి సి హస్బెండ్, బి వైఫ్ కాబట్టి సి హస్బెండ్. సో నెక్స్ట్ ఏ ఈజ్ సన్ ఆఫ్ ఈ. సో ఏ ఈజ్ సన్ ఆఫ్ ఈ, దీంట్లో ఈ లేదు ఏ లేదు కాబట్టి నెక్స్ట్ చూద్దాం. ఈ ఈజ్ ద brother of C. E is the brother of C. E is brother of C. And D is sister of A. D is sister of A. E is the brother of C and D is the sister of A. B is the daughter-in-law of F. B is daughter-in-law of F. So ఎఫ్ సి యొక్క ఫాదర్ అయితే సి వాళ్ళ వైఫ్ బి అయితే బి డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్ అవుతుంది. సో బి డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిండు, ఏ ఈజ్ ద సన్ ఆఫ్ ఈ. ఏ ఈజ్ సన్ ఆఫ్ ఈ. ఏ ఈజ్ సన్ ఆఫ్ ఈ. ఈ ఈజ్ బ్రదర్ ఆఫ్. ఏ ఈజ్ సన్ ఆఫ్ ఈ అయిపోయినాయి కదా, 1 2 3 4 5 ఇంకొకటి మిస్ అయింది. So B is the wife of A is son of E. E is the brother of C and D is sister of A. D is sister of A. D is sister of A. So clear. 1 2 3 4 5 6 clear అయిపోయినాయి. ఇప్పుడు how is E related to D? How is E related to D? సో E related to D అంటే Dకి E ఫాదర్, ఈకి ఫాదర్. ఎందుకంటే ఏ అండ్ డి సిబ్లింగ్స్ అంటే వీళ్ళిద్దరు తోడబుట్టిన వాళ్ళు. ఏ యొక్క సిస్టర్ డి,
D వల్ల ఫాదర్ E. హౌ ఈజ్ E రిలేటెడ్ టు D? సో A అండ్ D సిబ్లింగ్స్ కాబట్టి ఈ ఏకు మరియు డికి ఇద్దరికి ఫాదర్ అవుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఈజీ క్వశ్చన్, 10th క్వశ్చన్. ఇఫ్ 40% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 800 దెన్ ద నెంబర్ ఈజ్ అంటున్నాడు. సో 40% ఈజ్ 800 అయితే సో 100% ఈక్వల్ టు ఎంత? ఆ నెంబర్ అంటే ఎంత అన్నట్టు 100%. సో 4% అంటే 0కి 0 క్యాన్సల్, 4 1 జా 4 2 జా 20. సో 1% ఈక్వల్ టు 20 ఇచ్చిండు. సో ఇక్కడ 10% ఇక్కడ 0 తీసుకుంటే ఇక్కడ ఒక 0 తీసుకుంటాం 10%, అండ్ ఇంకొక 0 తీసుకుంటే ఇంకొక 0 తీసుకుంటాం. సో 100% ఈక్వల్ టు 2000. 1% ఈక్వల్ టు 20, ఒక 0 తీసుకున్నా ఇక్కడ ఒక 0 తీసుకున్నా, అండ్ నెక్స్ట్. సో 100% ఈక్వల్ టు 2000. 40% ఈక్వల్ టు 800 అయితే 100% ఈక్వల్ టు 2000 అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ ద HCF ఆఫ్ n అండ్ n+1? n+1 అనేది నేచురల్ నెంబర్స్ ఇచ్చిండు. నేచురల్ నెంబర్స్ వీటిని కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటాం. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటంటే వరుస సంఖ్యలు. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే వరుస సంఖ్యలు n+1. ఈ n+1 అనేది వరుస సంఖ్యలు అయినాయి కాబట్టి ఇక్కడ HCF అనేది ఏ రెండు వరుస సంఖ్యలకి HCF అనేది 1 ఉంటుంది. ఏ రెండు సంఖ్యలైనా వరుస నెంబర్స్ అయితే వాటికి HCF అనేది ఓన్లీ 1, ఎందుకంటే వాటి కామన్ ఫ్యాక్టర్ అనేది ఓన్లీ 1 అవుతుంది. HCF అంటే ఏంటండి? హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ రెండు పక్క నెంబర్లకి ఎప్పుడు కానీ 1 కంటే పెద్ద సంఖ్య ఏది కూడా వీటిని డివైడ్ చేసే ఛాన్స్ లేదు. ఫ్యాక్టర్ మీన్స్ ఏంటంటే ఏ నెంబర్ అయితే వీటిని డివైడ్ చేస్తుందో ఆ నెంబర్ ఫ్యాక్టర్. ఎగ్జాంపుల్ తీసుకుందాం, 21 22. ఈ రెండింటికి కామన్గా ఏమైనా ఫ్యాక్టర్ ఉంటుందా? ఓన్లీ 1 ఉంటుంది. సపోజ్ 98 99, ఇవి రెండింటికి కామన్గా ఉండే ఫ్యాక్టర్ ఏంటి? ఓన్లీ 1. సో ఈ విధంగా మనం ఎంత పెద్ద నెంబర్ తీసుకున్నా చిన్న నెంబర్ తీసుకున్నా కూడా కామన్గా వచ్చే ఫ్యాక్టర్ ఏంటి? ఓన్లీ 1. సో అందువల్ల మనకు వాట్ ఈస్ ద HCF ఆఫ్ n అండ్ n+1? కాన్సిక్యూటివ్ నెంబర్స్, 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అని అనకుండా n+1 అన్నాడు. n ఈక్వల్ 21 అయితే n+1 22 అవుతుంది. n ఈక్వల్ 100 అయితే n+1 100+1 అవుతుంది. సో ఈ విధంగా ఏ నెంబర్స్ వరుస సంఖ్యలు తీసుకున్నా కూడా HCF అనేది 1 అవుతుంది. సో 1 అనేది మన యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, హౌ మెనీ ఆఫ్ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఇలిస్ట్రేషన్ అన్నాడు. ఇక్కడ ఇచ్చిన ఈ ఫిగర్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి అంటున్నాడు. సో ఎన్ని స్క్వేర్స్ అంటే ఏం తీసుకోవాలి? ఇక్కడ 1 2 3 4 1 2 3 4. సో టోటల్ కూడా స్క్వేర్ షేప్ ఉంది. ఈ స్క్వేర్ షేప్లో మనకు ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో కనుక్కోమంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఏం తీసుకోవాలంటే 1 స్క్వేర్, నెక్స్ట్ 1 అండ్ 2 2 స్క్వేర్, అండ్ 1 2 3 1 2 3 3 స్క్వేర్, అండ్ 1 2 3 4 1 2 3 4 4 స్క్వేర్. సో దట్ ఈస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 1 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ 16. సో 16 ప్లస్ 9 25, 25 ప్లస్ 1 26 ప్లస్ 4 30. సో నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అన్నీ 30 అవుతున్నాయి. సో ఇక్కడ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ వీటిని యాడ్ చేస్తే మనకు నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 3/5 ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్, దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ అంటున్నాడు. సో ఇన్ ఏ క్లాస్ ఎంతమంది ఉన్నారు? 40 మెంబర్స్ ఉన్నారు. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ టు 3/5 ఆఫ్ బాయ్స్. దీని ఏ విధంగా తీసుకోవచ్చు? G/B, గర్ల్స్ బై బాయ్స్ ఈజ్ 3/5. సో 3 యూనిట్స్ గర్ల్స్ అండ్ 5 యూనిట్స్ బాయ్స్. టోటల్ ఎంత అండి? 40 మెంబర్స్. 40 మెంబర్స్ అంటే 3 + 5 8. సో 8 యూనిట్స్ ఈక్వల్ టు 40. 8 యూనిట్స్ ఈక్వల్ టు 40. దెన్ 5 ఈక్వల్ టు ఎంత? 5 ఈక్వల్ టు ఎంత? 8 ఈజ్ 40. 8 5 40. 5 5 25.
సో ఇక్కడ గర్ల్స్ 3 పార్ట్స్ అండ్ బాయ్స్ 5 పార్ట్స్, టోటల్ 8 పార్ట్స్ అండి. సో క్లాస్లో టోటల్ 8 పార్ట్స్. సో 8 పార్ట్స్ ఈక్వల్ టు 40 మెంబర్స్, 40 స్టూడెంట్స్. దెన్ 5 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత? 8 into 5 ఈక్వల్ టు 40. దెన్ 5 into 5 ఈక్వల్ టు 25.